నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. ఈ మేరకు సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఈరోజు టిఫిన్ భోజనంను ఉచితంగా అందించేందుకు చంద్రబాబు సతీమణి 76 లక్షల రూపాయలు విరాళంగా అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేక్ను కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. అనంతరం అన్న క్యాంటీన్లో ఉచితంగా ఏర్పాటు చేసిన భోజనాలను పేదలతో కలిసి చేశారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు పాండ్రంగి శంకర్, మాదరపు వెంకటేష్, ఉంగటి రమణ, లొట్టి సూరిబాబు, సిరిపురం హరి, జల్లెపల్లి రామారావులతో పాటు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆ పార్టీ ఎంత పటిష్టంగా వేళ్ళూనికిపోయి ఎంతో మంది ఇందిరాగాంధీ నుండి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వరకు ఎన్నో కుయుక్తులు పన్ని పార్టీకి పునాదులు కదపడానికి ఎన్నో కక్షలు కట్టి ఎన్నో అఘాయిత్యాలు చేసినప్పటికీ ఈరోజు పార్టీ కనీసం తాకే ప్రసక్తి కూడా ఎవరికి లేదంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత అని మనం అందరం గమనించాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎటువంటి తప్పు లేకుండా, ఎటువంటి అన్యాయంగా, ఎటువంటి నేరం లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేసి 53 రోజులు నిర్ద్వందంగా నిర్బంధించి ఆయనకి ఎన్నో ఇబ్బందులు పెట్టి 73 ఏళ్ళ వయసులో ఆయనకి జైల్లో పెట్టి కూడా కనీసం దరిదాపులకు కూడా పార్టీ దరిదాపులకు కూడా ఆయన ఇమేజ్ని ఇంకా పెరిగిందే తప్ప ఏ మాత్రం ఎవరు చేయలేకపోయారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, నిజాయితీ, ఈ 3 కలగలిపితే తర్వాత మళ్ళీ విజనరీ, ముందు చూపు, ఈ 4 కలగలిపితే చంద్రబాబు నాయుడు గారు. నేర బాధితులు, జైలులో ఉన్న వ్యక్తుల కుటుంబాలకు సామాజిక, ఆర్థికంగా అండగా నిలవడమే నల్సా స్పృహ 2025 పథకం లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు తెలిపారు. సోమవారం స్థానిక న్యాయ సేవా సదన్లో ప్యానెల్ న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో అపవాదు ఎదుర్కొంటున్న వర్గాలకు ఈ పథకం ద్వారా బహుముఖ మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఖైదీల కుటుంబాల్లోని పిల్లల విద్య, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి దెబ్బతినకుండా ప్యానెల్ న్యాయవాదులు, వాలంటీర్లు వారధిలా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల లోపాలను గుర్తించి బాధితులకు మానసిక, చట్టపరమైన సహాయం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్యానెల్ న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంకి ప్యానెల్ లాయర్స్ని అలాగే పారాలీగల్ వాలంటీర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు వారు నాల్సా స్పృహ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ ఎవరికి వర్తిస్తుందంటే విక్టిమ్ తాలూకా డిపెండెంట్స్కి అలాగే ఎక్యూజ్ యొక్క డిపెండెంట్స్కి ఆ స్కీమ్ వర్తిస్తుంది. అలాంటి డిపెండెంట్స్ని కనుక స్టేక్ హోల్డర్స్ ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళు ఇంటర్న్ మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి తెలియపరిస్తే మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఇంటర్న్ పారాలీగల్ వాలంటీర్ని ఆ ప్లేస్కి పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫామ్ తీసుకొని ఆ ఫామ్ని స్క్రూటినీ చేసి వారికి ఈ స్కీమ్ కనుక వర్తిస్తుందంటే మేము లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఆ యొక్క డిపెండెంట్స్కి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కావాలి, లైక్ హెల్త్ బెనిఫిట్టా, ఫైనాన్షియల్ బెనిఫిట్టా, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగానా, ఇలాగ వారికి ఏ విధమైనటువంటి సహకారం కావాలనేది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని వారి ద్వారా వీళ్ళకి ఆ యొక్క స్కీమ్ యొక్క బెనిఫిట్స్ని అందజేస్తారు. నగర ప్రజలు తప్పనిసరిగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్ కువర్మారావు పిలుపునిచ్చారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్ 16 నుంచి 30 వరకు https://se.census.gov.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవచ్చున్నారు. మే నెలలో ఇంటింటికి వచ్చే సిబ్బందికి SE ID చూపించాలని సూచించారు. నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ పనులు పర్యవేక్షిస్తున్నామని, చెత్త సేకరణకు 42 వాహనాలు వినియోగిస్తున్నామని తెలిపారు. తడి, పొడి చెత్త వేరు చేస్తున్నామని, మిర్తి బట్టిలో పూడిక తొలగింపు పనులు చేపడతామని చెప్పారు. గ్రీవెన్స్ దరఖాస్తులు అన్ని రోజుల్లో స్వీకరిస్తామని,
LRS సహా అనుమతులను పారదర్శకంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అవసరమైన చోట తాగునీటి ట్యాంకర్లతో సరఫరా చేస్తామని, అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేస్తామని తెలిపారు. సెన్సస్ 2027. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారిచ్చిన సూచనల మేరకు ఈ నెల 16 నుంచి ఈ నెలాఖరు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ప్రాసెస్ ప్రతి ఒక్క హౌస్ హోల్డ్, అంటే ప్రతి ఇంటి యొక్క పెద్ద తన మొబైల్లో తను గూగుల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ సెన్సస్ 2027 అని ఎంటర్ చేసిన తర్వాత మనకి లాగిన్ వస్తుంది. అది ఓపెన్ చేసిన తర్వాత ఒక కుటుంబానికి ఒక మొబైల్ ద్వారా వారి యొక్క ఇంటి వివరాలు నమోదు చేయాలి. అదేవిధంగా అవి చేసిన తర్వాత ఫైనల్గా ఒక డిజిటల్ కోడ్ వస్తుంది, నెంబర్ వస్తుంది, న్యూమరికల్ నెంబరు. అది అయిన తర్వాత యాక్చువల్ హౌస్ లిస్టింగ్ ఏదైతే సెన్సస్ ఉంటుందో అది మే 1 నుంచి ప్రారంభం. దానికి సంబంధించి ఈ కార్పొరేషన్ తరఫున ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా గవర్నమెంట్ వారు అపాయింట్ చేశారు నన్ను. అదేవిధంగా మన అసిస్టెంట్ కమిషనర్ గారు ఛార్జ్ ఆఫీసర్గా ఉన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ మొత్తం అందరినీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో బ్యాలెన్స్ కూడా రిజర్వ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు మళ్ళా ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము 3 రోజులు. సో అతి ముఖ్యంగా ఏంటంటే ఈ 16 నుంచి నెలాఖరు వరకు చేయబోయే కార్యక్రమం ఏంటంటే ఉద్దేశము. సో ఎవ్రీ సిటిజన్, ఎవ్రీ హౌస్ హోల్డ్లో తన మొబైల్ ద్వారా ఉదయం 6 నుంచి రాత్రి 12 వరకు వారు మొబైల్లో వారు ఒక సైట్ ఉంది, ఆ సైట్ ద్వారా కొన్ని స్టెప్స్ ఇచ్చారు గవర్నమెంట్. ఆ స్టెప్స్ ద్వారా వారు స్వచ్ఛందంగా నమోదు చేయాలి. సో మే 1 నుంచి ఏదైతే హౌస్ లిస్టింగ్ ఫేజ్ 1 ప్రాసెస్లో ఏదైతే చేయబోతారో ఆ ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ ఆధ్వర్యంలో వెళ్ళినప్పుడు ఈ డేటాబేస్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని ఫైనల్గా సెన్సస్ ప్రాసెస్ అనేది హౌస్ లిస్టింగ్ ప్రాసెస్ ఫేజ్ 1 చేస్తారు. అప్పుడు మనకి టైము సేవ్ అవుతుంది. అదేవిధంగా క్వాలిటీ డేటా అనేది మనం ఎంటర్ చేయాలి. సో దాని ద్వారా మనకి హౌస్ లిస్టింగ్ అయిన తర్వాత ఫేజ్ 2లో సెన్సస్ 2 ఫేజ్ 2లో వచ్చే సంవత్సరం 27 సంవత్సరంలో మనం యాక్చువల్ పాపులేషన్ అనేది మనం నిర్వహిస్తాం ప్రాసెస్. సో అందుకనే ఇక్కడ మేజర్గా చెప్పొచ్చేది ఏంటంటే ఏదైతే సెన్సస్ మనం ఇప్పుడు చేస్తున్నామో ప్రపంచంలో మొట్టమొదటిగా డిజిటల్ ఎనేబుల్డ్ డేటా ఎంట్రీ త్రూ దే మొబైల్స్ ఆ సైట్లో పర్చేజ్ ఏదైతే ఉంటుందో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కంప్లీట్గా మొబైల్ యాప్స్ ద్వారా కానీ ల్యాప్టాప్స్ ద్వారా కానీ ఆ సైట్లు కానీ మొత్తం అంతా కంప్లీట్గా ఎలక్ట్రానికల్లీ బేస్డ్ డేటా ఎంట్రీ ఎవ్రీ సిటిజన్, ఎవ్రీ హౌస్ కవర్ చేస్తారు. వచ్చిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని JNTU విజయనగరం ప్రిన్సిపల్ కె చంద్రభూషణ్ రావు సూచించారు. శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సముదాయంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి జాబ్ మేళాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కంపెనీలు పెరగడంతో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, విద్యార్థులు వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. యాజమాన్య ప్రతినిధి దుప్పల వెంకట్రావు మాట్లాడుతూ డిగ్రీ పూర్తయిన వెంటనే అధిక వేతనం కోసం ఎదురు చూడకుండా ఏదో ఒక ఉద్యోగంలో చేరి అనుభవాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. శ్రీకాకుళం శివాని కాలేజీలో ఒక 1000 మెంబర్స్కి ఉన్నతి ఫౌండేషన్, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మాకు ఫార్మసీ కాలేజీలో ఒక జాబ్ మేళా పెట్టడం జరిగింది ఫార్మసీ స్టూడెంట్స్కి. ఆ జాబ్ మేళాతో కొన్ని మనకి ఇక్కడ అపాయింట్మెంట్ జరిగాయి కాబట్టి వాళ్ళతో మా టీం ఏం మాట్లాడి ఇంజనీరింగ్, బీటెక్లో, డిప్లొమా వీళ్ళందరూ ఉంటున్నారు కదండి, వీళ్ళకి కూడా మీరు ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ కంపెనీస్తో డీల్స్ ఉంటాయి. వీళ్ళు ఫౌండేషన్ ఏంటంటే నిరుద్యోగ యువతకి ఉద్యోగం ఇవ్వాలనే దీంతో పెట్టారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉన్నతి ఫౌండేషన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ పి రంజిత్ కుమార్, కె దుర్గా శ్రీనివాస్, పి దుర్గా ప్రసాద్ రాజు, జామి హరీష్, రాజ్ కిరణ్, SVN సునీల్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ GT చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 900 మంది విద్యార్థులు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్, ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరై ప్రారంభించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యాలయ ఏర్పాటుకు కృషి చేసిన వారిని అభినందించి శాశ్వత భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కృషితో పలాసలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభమవడం శుభపరిణామమని పేర్కొన్నారు. మంత్రి రామ్మోహన్ నాయుడు తన సందేశంలో ఉద్దాన ప్రాంత ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరిందని తెలిపారు. కార్యక్రమం అనంతరం అతిథులు తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు కిట్ల పంపిణీ చేశారు. ఎన్నికల వాగ్దానంగా పలాసకు కేంద్రీయ విద్యాలయం తీసుకొని వస్తామని నేను బలంగా హామీ ఇచ్చాను. మీ అందరి ఆశీర్వాదాలతో గెలిచిన తర్వాత మన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత తీసుకొని ముందుకు నడిపించాం. తరువాత స్థానిక ఎమ్మెల్యే మన శిరీషక్క గారితో చర్చించి భూమి తాలూకా బాధ్యతను వారికి అప్పగించాం. మన పిల్లలకు మంచి విద్య అందించాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలన్న ఆలోచనతో శిరీషక్క గారు కూడా స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొని నడుం బిగించి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తీసుకొని వచ్చి ఈ భూమిని కేటాయించడానికి కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఈ సందర్భంగా శిరీషక్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గారు జిల్లా యాంత్రాంగం, కేవీ అధికారులతో, రైల్వే శాఖతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో సమస్యలన్నింటినీ కూడా మొత్తం పరిష్కరించడానికి ఆయన కూడా ఎంతో కృషి చేశారు, సహకరించారు. అందరి సహకారంతో వెంటనే పలాసలో భూమిని సమకూర్చి కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి మనం స్థలం వాళ్ళందరికీ కూడా చూపించగలిగాం. అప్పుడు అక్టోబర్ 2025లో కేంద్ర కేబినెట్ ద్వారా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, విద్యాశాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాని గారి తాలూకా సహకారంతో దేశంలో 57 కేంద్ర విద్యాలయాలు శాంక్షన్ చేయబడితే అందులో మన పలాస కేవీని మనం అందరం సాధించుకున్నాం. నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తక్షణం తరగతులు ప్రారంభించాలని మనం నిర్ణయించుకున్నాం. ఇందుకోసం ఒకప్పుడు రైల్వే స్కూల్గా మన పలాసలో ఉండి ప్రస్తుతం బ్యారక్స్గా వాడుతున్న భవనాన్ని రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి సమన్వయం చేసుకొని అవసరమైన సౌకర్యాలతో దాన్ని పునరుద్ధరించి ఈరోజు బాలవాటిక 1 నుండి 5వ తరగతి వరకు నేడు సుమారు 320 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభించగలుగుతున్నాం. ఇది ఎంతో గర్వకారణమని కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమదాల వలస నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు. క్యాంటీన్కు వచ్చిన పేదలు, కార్మికులు, వృద్ధులు, మహిళలకు ఆహారం అందించారు. అనంతరం ఆయన ప్రజలతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పేదలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రెవెన్యూ శాఖ ప్రజలకు అత్యంత చేరువలో ఉండే కీలక విభాగమని, ఈ శాఖ సిబ్బందిపై అధిక పని భారం మోపడం తగదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం నగరంలోని రెవెన్యూ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రెవెన్యూ ఉద్యోగులు ప్రతిరోజు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సి వస్తుందని, తహసీల్దార్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లలో ఖాళీలు అధికంగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పాస్ పుస్తకాల సవరణలకు అవకాశం ఇవ్వడం వల్ల తప్పులు తగ్గుతున్నాయని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బివిఎన్ రాజు, సెక్రటరీ సోనీ కిరణ్, ఉపాధ్యక్షులు గోపాల్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఇలిసిపురం గ్రామంలో శ్రీ భద్రమహంకాళి అమ్మవారి పండుగ వైభవంగా ప్రారంభమైంది. 11 ఏళ్ల తరువాత జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా చల్ల పిడతల పండగ, మరిడమ్మ పండుగలు జరగగా దుర్గమ్మ పండుగ భద్రమ్మ గుడి ప్రాంగణం నుంచి త్రివీధిగా నిర్వహించారు. 5 రోజుల పాటు గ్రామ ప్రజలు ప్రతిరోజు ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తున్నారు. తిరువీధి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పండ్లు, ముర్రాటలు సమర్పించి అమ్మవారి దర్శనం పొందారు. ఈ నెల 23వ తేదీన అనుపు పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాల ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ తెలిపారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వ్యాపార, పారిశ్రామిక, ప్రజా వ్యవహారాలు వంటి విభాగాల్లో విశిష్ట గుర్తింపు పొందిన వారికి పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులకు ప్రతిపాదించవచ్చునని పేర్కొన్నారు.
గుర్తింపునకు నోచుకోని క్షేత్రస్థాయి వ్యక్తులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల నుంచి అర్హులను గుర్తించడం ఈ ప్రక్రియ లక్ష్యమని ఆయన వివరించారు. ఆసక్తి గలవారు తమ నామినేషన్లను ఆన్లైన్లో awards.gov.in ద్వారా జూలై 31, 2026 లోపు సమర్పించవచ్చునని తెలిపారు. అలాగే జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని అర్హుల వివరాలను నిర్ణీత నమూనాలో జూన్ 10వ తేదీలోపు కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. నామినేషన్ సమయంలో అభ్యర్థి సాధించిన విజయాలు, విశిష్ట సేవలను వివరించే పత్రాన్ని జత చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు padmaawards.gov.in వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న APRJC ప్రవేశ పరీక్షకు సంబంధించిన పరీక్షా కేంద్రం చిరునామాపై జిల్లా విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. సెంటర్ కోడ్ 0121 బాలభాను విద్యాలయం శ్రీకాకుళం కృష్ణా పార్క్ సమీపంలో ఉందని ఎస్ఎంపురం APRS ప్రిన్సిపాల్ ఏ శ్రీనివాసరావు తెలిపారు. పొరపాటున ఎక్కడైనా పిఎన్ కాలనీగా పేర్కొనబడితే దాన్ని అభ్యర్థులు పట్టించుకోవద్దని సూచించారు. విద్యార్థులు ఎటువంటి గందరగోళం లేకుండా కృష్ణా పార్క్ వద్ద ఉన్న కేంద్రానికే హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 8712625021 నెంబర్ను సంప్రదించవచ్చునని తెలిపారు. మహానాడు నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా చాపురం గ్రామ పరిధిలో హైవేకు ఆనుకొని ఉన్న స్థలాలను ఎమ్మెల్యే గుండుశంకర్ పరిశీలించారు. జోన్ 1 కోఆర్డినేటర్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డితో కలిసి అనుకూల ప్రాంతాలను గుర్తించి అవసరమైన సౌకర్యాలపై చర్చించారు. రాకపోకలకు సౌలభ్యం కలిగే విధంగా హైవే సమీప ప్రాంతాల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ సెక్రటరీ, చీపురపల్లి నియోజకవర్గం పొలిటికల్ అబ్జర్వర్ రమణమాదిగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సమాజంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధి, సంక్షేమం, సోషల్ ప్రొటెక్షన్, నీరు, మేధో మథనం ఉన్న చోటే అభివృద్ధి అనే అంశాన్ని గట్టిగా నమ్మిన వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు ఒకరు అని కొనియాడారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ప్రజా జీవితంలో కొనసాగుతూ మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అన్నా క్యాంటీన్లలో ఈరోజు ఉచితంగా టిఫిన్ భోజనాన్ని అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పేదల ఆకలి తెలిసిన మనిషిగా, అలాగే 76 లక్షల రూపాయలు చంద్రబాబు సతీమణి అన్నా క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. అగ్నిమాపక వారోత్సవం సందర్భంగా చివరి రోజు ఇచ్చాపురం అగ్నిమాపక కేంద్రంలో అధికారులు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, ఏఎన్పేట సరిహద్దు ప్రాంత ప్రజలు హాజరయ్యారు. విద్యార్థుల కోసం వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే అగ్నిమాపక పరికరాల ప్రదర్శన నిర్వహించి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అగ్ని సురక్షపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని ఇన్ఛార్జ్ SFO KVK విశ్వనాథ్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ సూచనల మేరకు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం లభించేలా శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ABBS నేషనల్ కన్వీనర్, నరసన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోకతోట సింహాచలం పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. పార్టీ ఆదేశాల మేరకు మన ఊరు మన జెండా అనే కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట నియోజకవర్గంలో చేయబడుతున్న ఈ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులకు తెలియజేయవలసిందిగా జిల్లా కలెక్టర్కి కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను బీజేపీ కమిటీ సభ్యులు స్వీకరించి వాటిని గ్రీవెన్స్లో అధికారులకు అధికారికంగా అందజేసినట్లు చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సిరిపురం తేశ్వరరావు, జనతా వారధి కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సూర్యనారాయణ స్వామి ఆలయంలో అన్నదాన పథకానికి సింహాద్రి మంజులత ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తికి అందించారు. అంతకుముందు ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. ఆమెను ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అక్షయ తృతీయ నాడు చేసిన సేవలకు అక్షయ ఫలితం లభిస్తుందని సత్యసాయి సేవా సంస్థల జిల్లా మెడికల్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి తాతయ్య అన్నారు. సోమవారం ఆమదాలవలస రైల్వే స్టేషన్ ప్రాంగణంలో గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన సాయి భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. స్వామి ఆరాధన ఉత్సవాలకు వెళ్తున్న సుమారు 150 మంది భక్తులకు ఆమదాలవలస జోన్ సాయి సంస్థల సహకారంతో దద్దోజనం, బంగాళదుంప వేపుడు ఏర్పాటు చేసినట్లు జోనల్ కన్వీనర్ జగన్ కోడూరు తెలిపారు. ఈ కార్యక్రమం గత 5 ఏళ్లుగా దాతల సహకారంతో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాజ్యోతి ఇన్ఛార్జ్ ఎం జనార్దన్ రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో వేణంపేట సమితి కన్వీనర్ సూర్యరావు చిడిపోతూ, జోనల్ యూత్ కోఆర్డినేటర్ జి పవన్, జె నవీన్, బి దామోదర్ పట్నాయక్, యు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ సందర్భంగా పాత శ్రీకాకుళంలోని శ్రీ సంతోషి మాత అమ్మవారి దేవస్థానంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణం, రాష్ట్ర సుభిక్షం, ప్రజల ఆయురారోగ్యాల కోసం సంకల్పంతో పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, త్రికాల అర్చనలు, శ్రీ సూక్తం, సహస్రనామార్చన, కుంకుమ పూజ, మహాలక్ష్మి పూజ, లలిత సహస్రనామ పారాయణం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా నివేదన, నీరాజనం, మహాహారతి, వేద పారాయణం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో 60 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను వివరంగా తెలుస్తున్నారు. ఫిర్యాదులపై చట్టపరంగా సమగ్ర విచారణ జరిపి సత్వరం పరిష్కారం చూపాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికను సమర్పించాలని సూచించారు. జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్ వెంకట్రామన్ తెలిపారు. బుధవారం ఉదయం 10:30 జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరు కానున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవం సందర్భంగా కోటబొమ్మలి మండలంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచనల మేరకు టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన సత్యశ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. శిబిరాన్ని కింజరాపు హరిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు అవసరమన్నారు. మండల అధ్యక్షుడు బోయిన సత్యశ్రీనివాస్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం అని పేర్కొన్నారు. ఈ శిబిరంలో సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని 76 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో కోరడ ప్రతాప్ కుమార్, రెడ్ క్రాస్ ప్రతినిధులు పి చైతన్య కుమార్, కె సత్యనారాయణ, జి రమణ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని టీపీఎంహెచ్ పాఠశాలలో సోమవారం జెమ్స్ ఆసుపత్రి సహకారంతో టీడీపీ నాయకులు కృపాసాగరం నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. టీడీపీ మహిళా నాయకురాలు గుండు స్వాతి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా నాయకురాలు స్వాతి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి వ్యాయామం, యోగా చేయాలని సూచించారు. 31వ డివిజన్ ఇన్ఛార్జ్ సూరిబాబు మాట్లాడుతూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం ఇందిరామణి, సురేష్ సింగ్, వైద్యులు సోమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని ప్రభుత్వ బెందాలం అశోక్ బాబు తెలిపారు. శనివారం ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పున్కర్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించిన అశోక్ బాబు మున్సిపాలిటీ పరిధిలోని కొటారిబంద ఆక్రమణలపై ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే విచారణ జరిపి ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్ను కోరారు. అలాగే 1, 2, 3 వార్డుల్లో త్రాగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బహుదా నదిపై కొత్త వంతెన, 100 పడకల ఆసుపత్రి, రైతు బజార్, పాలిటెక్నిక్ కళాశాల వంటి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రీవెన్స్లో అందిన 63 వినతులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రత్యేక అధికారి కృష్ణమూర్తి, కమిషనర్ ఎన్ రమేష్, సోడా డిఈ సుధాకర్, తహసీల్దార్ ఎన్ వెంకట్రావు తదితర అధికారులు పాల్గొన్నారు. రోజ్బెర్రీతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రాస్బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్తో పోరాడడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యమైనవి. రాస్బెర్రీస్లో అధిక స్థాయిలో యాంథోసైనిన్లు, ఫెర్సిటిన్, విటమిన్ సి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాస్బెర్రీస్ వినియోగం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని, రాస్బెర్రీస్లలో ఫ్లేవోనాయిడ్లు, పాలీఫినాల్స్ ఉండడం రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి రాస్బెర్రీస్ బెస్ట్ చాయిస్ అవుతుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆకలిగా అనిపించదు. రాస్బెర్రీస్ తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంటే వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రాస్బెర్రీస్లో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలోని చక్కెర పోషణను నెమ్మదింప చేయడానికి సహాయపడుతుంది. రాస్బెర్రీస్ కనిపించే యాంటీ ఆక్సిడెంట్.
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, మెదడు ఆరోగ్యం, అభిజ్ఞా పనితీరుకు కూడా సహాయపడుతుంది. రాస్బెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మ స్థితిస్థాపకత, యవ్వనానికి దోహదం చేస్తుంది. అదనంగా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మం ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు, జీవితకాలం నమ్మించువాడు గురువు, తరతరాలు నమ్మించువాడు దేవుడు, ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి, కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.